హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూహీ ఫ్రైట్నెట్ బ్లాగ్. చాలా పెయిన్ వస్తుంది నాకు ఫ్రెష్గా ఇందాక. హలో 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 చూసావా, చెప్పినా కదా. ఓకే ఓకే, కామ్ డౌన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూహీ ఫ్రైట్నెట్ బ్లాగ్స్. సో మీరు చూసినట్టయితే ఇవాళ ద మోస్ట్ హంటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ గ్రేవ్యాట్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నిన్ననే షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. అది అంటారు కదా కాంబినేషన్ అని చెప్పేసి, ఒకటి అమావాస్య ప్లస్ దివాళీ వచ్చింది కాబట్టి గ్రేవ్యాట్లో లైటింగ్స్ పెట్టారు. షూట్ చేయడానికి మాకు చూపించడానికి చూడటానికి మీకు ఇబ్బంది ఉండిద్ది కాబట్టి వీడియో అయితే నిన్న షూట్ చేయలేదు. యాక్చువల్లీ లైవ్ పెట్టి చూపించాం పొజిషన్ ఏంటనేది. ఇవాళ అయితే వచ్చాం. సో మీ దగ్గర నుంచి చాలా మంచి సపోర్ట్ వస్తుంది నాకు, అండ్ ఇలాగే సపోర్ట్ ఉండాలని చెప్పేసి, ఇలాగే నేను ఒక ఫ్యామిలీని గ్యాదర్ చేసుకుంటా అని చెప్పేసి కోరుకుంటూ, అండ్ ఇంకొకళ్ళు రాజు అని చెప్పేసి నాకు ఒక బ్రదర్ దొరికారు గుంటూరు నుంచి, అండ్ నరసింహ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. సో లేట్ చేయకుండా, ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ అయితే సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే స్టార్టింగ్ ఇలా ఉండిద్ది. కావాలంటే కూడా కట్ చేసి చూసుకోవచ్చు. లోపలికి అయితే వెళ్తున్నాము. ప్లీజ్ ఏమనుకోవద్దు, నాది లైటింగ్ కొంచెం తక్కువ ఉండిద్ది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ప్రదీప్ అన్న, నుంచి సో చెప్పన్నా ఎటు వెళ్దాం? ఇటు వచ్చేస్తావు, ఇటు కవర్ అవుతా. నువ్వు ఇటు కవర్, నేను ఇటు కవర్ చేస్తా. ఓకే డన్. సో నువ్వు ఇటు నుంచి వచ్చే కవర్గా. ఓకే, అక్కడ అక్కడ మీట్ అవుతాం. ఎక్కడ? అక్కడ మీట్ అవుదాం అన్న, సెంటర్లో ఉంది కదా, సెంటర్లో మీట్ అవుదాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇటు వెళ్దాం. ఓకేనా? జాగ్రత్త, ఏమని ఉంటే పిలు. యా యా షూర్. ఓకే బాయ్ అన్న. సో ఇద్దరం అయితే డివైడ్ అయిపోయాం ఇప్పుడు ప్రస్తుతం. నేను ఒక వేలో వెళ్తున్నా, ప్రదీప్ అన్న ఒక వేలో వెళ్తున్నాడు, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, నాది కొంచెం లైట్ డిమ్ ఉండిద్ది. హలో, ద మోస్ట్ హంటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి విన్నాను, వినడమే కాదు చూసాం కూడా. సో ఒకవేళ ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఉంటే నా మీద వాటర్ పడుతున్నాయి. నా చేతిలో ట్రైపాడ్ కూడా లేదు, మీకు చూపిద్దాం అంటే, ఐ మీన్ స్టాండ్ చేతిలో పట్టుకుని, ఒక చేతిలో పట్టుకొని ఒక చేతితో చూపిద్దాం అన్నా సరే వీలు అవ్వట్లేదు.
పిండం పెట్టేది ఇక్కడేనంట. ప్రదీప్ అన్న అక్కడ కవర్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ప్లీజ్ ఎవరైనా ఉంటే ముందుకు రండి. ఇది మీ ప్లేస్ ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఎండ్ అనమాట. ఓకే ఓకే డన్. సో ద లాస్ట్ జర్నీ అనమాట. ఫ్రెష్గా ఇందాక ఫ్రెష్ బాడీస్ అంట ఇవి. ఇది వచ్చేసి ఇక్కడ మధ్యలో ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక 1 hour బ్యాక్ కాల్చారంట. 16 years సారీ 18 years అమ్మాయిదంట ఇది. ఒక 1 hour బ్యాక్.
సో ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, నా లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, నా చేతిలో ట్రైపాడ్ కూడా లేదు, ప్లస్ నా దగ్గర లైట్ కూడా లేదు. ప్లీజ్ డోంట్ మైండ్. హలో, ఎవరు రెస్పాండ్ అవుతున్నట్టుంది నాకు. ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉంటే ముందుకు రావచ్చు ఒక్కసారి. అది కుక్క. హలో, సో ఇక్కడ నుంచి డెడ్ ఎండ్ అనమాట, దారి లేదు. ఎవరన్నా ఉన్నారా?
నేను మాట్లాడాలేంటి, చాలా మాట్లాడచ్చు. అంటే వీడియో మరీ ఎక్కువ మాట్లాడేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి నేను ఏం మాట్లాడట్లేదు. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి, అందుకని చెప్పేసి కొంచెం లైట్ షేక్ చేస్తున్నాను. ఒక చేతిలో లైట్, ఒక చేతిలో ఇది పట్టుకొని నడవాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఎండ్ అనమాట. హలో, ఎవరన్నా ఉంటే ఒక్కసారి ముందుకు రావచ్చు. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ చాలా స్కారీ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి నాతో పాటు ఎవరో నడుస్తున్నట్టు, నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. గత ఒక 10 minutes నుంచి నాకు అలానే అనిపిస్తుంది. హలో, ఎవరది? ముందుకి రావచ్చు కదా. ఒక్కసారి ముందుకు రండి. ఇప్పుడు వచ్చిన ఒక సౌండ్ క్యాప్చర్ అయిందో లేదో తెలీదు. నాకు
మాత్రం క్లియర్ అండ్ క్లారిటీగా వినిపించింది. మీ జాగాకి వచ్చి మిమ్మల్ని ఒక్కసారి రండి అని చెప్పి పిలవటం ఇది మంచి పద్ధతి కాదు. అయినా సరే మేము చేస్తున్న పని అలాంటిది, మేము వచ్చిన పని అలాంటిది కాబట్టి అడగక తప్పట్లేదు. ఒక్కసారి మీరు ఎవరన్నా సరే నన్ను చూస్తుంటే నా ముందుకు వచ్చి నుంచోవచ్చు. మీకు చూసి తట్టుకునేంత ధైర్యం అయితే నాకుంది. ప్రదీప్ అన్న అక్కడ షూట్ చేస్తున్నాడు. ఎవరు? ప్రదీప్ అన్న. సౌండ్స్ వినిపించ. ఓకేనా? వస్తున్నా ఒక్క నిమిషం ఆగు. సిగ్నల్స్ నాకు కూడా చాలా విధాలుగా వస్తున్నాయి. చూడండి, ఈ వస్తున్న సౌండ్స్కి అయితే నాకు నవ్వు వస్తుంది. మీరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి నిజంగా ప్రూవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానికన్నా ముందు అది చేసే కన్నా ముందు మీరు మా ముందు వచ్చి నుంచుంటే బాగుండిద్ది అని చెప్పేసి అనుకుంటున్నా. ఒక్కడినైతే చూశాను నేను, దొంగ పోలీస్ ఆట ఆడినట్టుంది నాకు. ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నాకైతే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. నేను ఏ ప్లేస్లో అయితే చూపించానో అది మీకు ఒకసారి చూపిస్తాను. ఈ అక్కడ మీకు ఒక పెద్ద వాల్ కనిపిస్తుంది కదా, పేర్లు రాసున్నాయి. సారీ, ఒక పెద్ద గోడలాగా కనిపిస్తుంది కదా, ఒక స్తంభంలాగా. అక్కడ దాని పక్కన ఎగ్జాక్ట్లీ నాకు కనిపించింది. బట్ నేను ఇట్లా వచ్చేటప్పటికల్లా ఎస్కేప్. అందుకే చెప్పింది నేను దొంగ పోలీసులు ఆట ఆడినట్టుందని. సారీ, మాస్క్. హలో, ఏమన్నా మళ్ళీ సిగ్నల్స్ ఏమైనా వస్తే బాగుండేది కదా.
ఈ ప్లేస్ అయితే చాలా స్కారీగా ఉంది. ఐ మీన్ వింత వింత సౌండ్స్ రావటం, అనుకోకుండా మీద వాటర్ పడటం. ఈ సైడ్ ఆల్రెడీ కవర్ చేసేసాను. ఉన్నవాళ్ళు ముందుకు రావడానికి అంటే పిలవడానికి చాలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా విధాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇక్కడ నాకు చేయటం ఇష్టం లేదు. అండ్ ఎందుకు ఇష్టం లేదంటే భయపడతానని చెప్పేసి మాత్రం అనుకోమాకండి. ఒకవేళ నేను భయపడేటోడిని అయితే ఈ టైంలో ఈ గ్రౌండ్లో నేను ఉండను. ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నాకు, ఎందుకంటే నా లైటింగ్ సరిగ్గా లేదు. అండ్ దట్టు నా చేతిలో ట్రైపాడ్ లేదు. హ్యాండ్స్ చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.
అన్నా మన గుడ్ న్యూసా? మన గుడ్ న్యూసా మనకు కనిపించిందా? అవునా? ఎక్కడన్నా? అవునవును, పద ఒకసారి వెళ్దాం అక్కడ. నిజంగానే అక్కడ మాత్రము అనుకోకుండా నా హ్యాండ్స్, నా ఫింగర్స్ చాలా పెయిన్ వస్తున్నాయి తెలుసా కదా. నాకు అక్కడ స్కారీ సౌండ్స్ చాలా వినిపించింది తెలుసా. నేను అక్కడ ఉన్నా చెట్టు దగ్గర. అవును, నేను ఫస్ట్ ఇక్కడ కవర్ చేశాను. నేను కవర్ చేసిన తర్వాత ఈ ప్లేస్లోనే కదా ఇది ముందు లేదా చెట్టు నుంచి అసలు గాలి లేదు, ఏం లేదు. అవును, వాటర్ పడటం, నీ మీద వాటర్ పడటం గమనించావా నువ్వు? డ్రాప్స్ కదా? డ్రాప్స్. ఈ ప్లేస్లోనే కదా? ఈ ప్లేస్లోనే కదా? అదే అదే. సౌండ్స్ మాత్రం పదన్నా మందుల్లో. ఆహా, ఓహో, విపరీతంగా. అదే నేను ఇందాక చెప్పాను, దొంగ పోలీస్ ఆట ఆడినట్టు ఉంది నాకని కదా. అంటే వాళ్ళు ఉండమని ఇస్తున్నారా లేకపోతే వెళ్ళిపోమని ఇస్తున్నారా అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు మేబీ మీ ఇంట్లో వాళ్ళు కూడా చూడొచ్చు. ఆ ప్లేసేనన్నా ఇది చెట్టు అయ్యా. ఆహో, తప్పులేదు తప్పులేదు మిత్రమా. నా లైట్స్ అసలు పట్టుకొని యూ డోంట్ ట్రస్ట్ అన్నా. చాలా పెయిన్ వస్తుంది నాకు. హలో హలో హలో, చూసావా? చెప్పినా కదా. ఓకే ఓకే, కామ్ డౌన్. గాలి లేదు, ఏం లేదు. గాలి లేదు, ఏం లేదు అసలు. స్వెట్ వస్తుంది తెలుసా? నాకు కూడా అట్లానే ఉంది. ఇదిగో నా ఫేస్ ఒకసారి, నా ఫోర్ హెడ్ పట్టుకో ఒకసారి. అదే స్వెట్, అదే కదా. చూసిన సౌండ్ అది కాదన్నా, అది కింద ఎలా పడింది నాకు చెప్పు. ఎవరైనా ఉన్నారా? హలో హలో, ఇక్కడ నుంచి నేను వెళ్ళే టైంలో వెనకల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. సో మీరు నా వెనక ఫాలో అయ్యే కంటే అట్లీస్ట్ ఒకసారి కనిపించవచ్చు కదా. ముందుకు వచ్చే ధైర్యం లేదా లేకపోతే ఏంటి? వెనకంటూ సౌండ్స్ అయితే ఇస్తున్నారు ఉన్నాము అని చెప్పేసి, బట్ ఒక్కసారి చూసానా ఆ సౌండ్స్ చూసావా? అదే చెట్టు దగ్గర చూడు. అవును,
ఏ ప్లేస్లో రాలేదు నాకు యాక్చువల్లీ. నాకు అక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకొని వచ్చాం కదా, ఆ ప్లేస్లో అయితే నాకు స్కారీ సౌండ్స్ అయితే విపరీతంగా వినిపించాయి. బట్ అది క్యాప్చర్ అయిందో లేదో తెలియదు నాకు. కాదన్నా, ఇక్కడ సౌండ్ వచ్చింది, విన్నావు నువ్వు? ఏదో పైన కింద పడ్డట్టు. అవును, ఈవెన్ ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ ఇక్కడ నువ్వు అటు సైడ్ నుంచి క్యాప్చర్ వస్తున్నావు కదా. హలో, లేదు చెట్టు చూడ ఇది కదా. హలో, మరి ఇక్కడ ఉన్నారని మాత్రం 100% సిగ్నల్స్ అయితే ఇస్తున్నారు మాకు. 100% సిగ్నల్స్ ఇవ్వడం అండి. బట్ ఒకసారి కనిపిస్తే చూడు కింద చూస్తాం. ఓకే. అయ్యో అదే అందుకే సైడ్కి రా అన్న, ఇక్కడ నుంచి మామూలు లేదన్న ఇక్కడ. నేను అదే ఫీల్ అయ్యాను. ఇదే ప్లేస్. అవునా? లైట్స్ కూడా డిమ్ అయిపోయినాయి. హలో హలో అన్న, సౌండ్స్ వస్తున్నాయి అన్న. 100% పర్టికులర్ చెప్తున్నారు. అవును, ఏరియా మాత్రం సస్పెన్స్, అది మాత్రం నిజం. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. నాకు ఇదిగో ఇట్లా ఒకసారి చెప్తా. ఇదే ప్లేసా? ఈ ప్లేస్ నుంచి వచ్చింది. నేను ఇక్కడ ఉన్నప్పుడు అంటే కవర్ చేసుకుంటూ వచ్చాను. అటు నుంచి అదే వెళ్దామా? ఇది కరెక్ట్ వే కాదనుకుంటా. ఇదేనా? ఇదే అన్న ప్లేస్. ఇట్రా చూపిస్తా. నీకు అక్కడ వినిపిస్తే నాకు ఇక్కడ ఇదిగో అది ఉంది చూడు, ఒక స్తంభం లాగా. అదే దాని పక్కన నుంచి నాకు క్లారిటీగా ఇదిగో కనిపించింది. ఇట్లా వచ్చేటప్పటికల్లా గాయబ్. ఇప్పుడు మళ్ళా ఫ్రెండ్స్, యూ డోంట్ ట్రస్ట్, నాకు ఇప్పుడు కనిపించింది. ఏంటి సార్? అన్న కింద చూసుకో, జాగ్రత్త. అవునన్నా. హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హలో హలో, ఎవరు? సిగ్నల్స్ ఇచ్చే ముందు ఒకసారి ముందుకు రావచ్చు కదా, సిగ్నల్స్ ఇవ్వకుండా. ఇన్ని సిగ్నల్స్ ఇచ్చే బదులు ఒక్కసారి కెమెరా కంటికి కనిపించు కదా. అంటే ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదా? అట్లీస్ట్ మీకు ఒక ఇది రిక్వెస్ట్ అనుకోవచ్చు మీరు. చూడు. అంటే వెళ్ళిపోమన్నా? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా?
హలో ఓకే ఓకే ఓకే, అర్థమవుతుంది, వెళ్ళిపోవాలి కదా. ఓకే, వెళ్ళిపోతాం. మేమైతే జస్ట్ షూట్ కోసం అని వచ్చాము, మిమ్మల్ని ఏది చేయడానికి అయితే రాలేదు. బట్ మీరైతే ఉన్నామని మాత్రం 100% ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఇంకో మాట, మేము వచ్చింది షూట్ కోసం మాత్రమే, మా వెనకాల మాత్రం రావద్దు. మీకు ఏం హాని చేయడానికి అయితే రాలేదు, ఏం హాని చేయలేదని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో జస్ట్ మేము ఒక వీడియో షూట్ కోసం వచ్చాము, సో అంతే. ఒకవేళ మీరు ఎవరైనా మమ్మల్ని ఫాలో అవుతున్నారు కాదు, నాకైతే అనిపించింది ఫాలో అవుతున్నట్టే మీరు. సో అలాంటిది ఏదైనా మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారంటే మాత్రం ప్లీజ్ దయచేసి మా వెంట రావద్దు. మిమ్మల్ని ఏది చేయడానికైతే మేము రాలేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది మా రిక్వెస్ట్ కూడా. నా లైట్స్ కూడా డిమ్ అయిపోయింది అన్న, చాలా డిమ్ అయిపోయింది. అదాంచి వేస్ట్ ఆఫ్ టైం అది కూడా. ఇది ఇక్కడ పెట్టు అంటే ఇక్కడ ఈ రెండు చేతుల మధ్యలో. ఓకే అన్న, పెద్ద లైట్ ఆన్ చేయి. ఇది పెద్దది కదా, ఇది కాదు, ఇంకోటి ఉంది కదా. ఎస్, వేస్ట్ అన్న ఇది కూడా. సో మేమైతే వెళ్తున్నాము. ఇంత టైం వరకు మమ్మల్ని ఇక్కడ షూట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎవరైనా మమ్మల్ని ఫాలో అవుతున్నారంటే మాత్రం ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వకండి. ఇది మా హంబుల్ రిక్వెస్ట్. మీ ప్లేస్కి వచ్చి మేము ఇట్లా ఉండటం మంచి పద్ధతి కాదు, ఇది అర్థం చేసుకోండి. అవునన్నా అన్న, ఇది లైట్ కొంచెం వెనక్కి నాకు సరిగ్గా పెట్టవా ప్లీజ్? పట్టుకున్నావు నువ్వు? ఎస్, దట్స్ కరెక్ట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ సారి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఎవరైనా మా వెంట వస్తున్నారంటే మాత్రం ప్లీజ్ దయచేసి మా వెంట రావద్దు. ఇది మా ఇద్దరి హంబుల్ రిక్వెస్ట్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ దట్. ఇంత టైం వరకు మమ్మల్ని షూట్ చేసుకోవడానికి అనుమతించినారు, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు, రాలేదు. సో ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు, ఇప్పటిదాకా అయితే మొత్తం నేను కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్ నేను కవర్ చేశాను, అంటే ఆల్ ఓవర్ మొత్తం కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం మంచిది కాదని చెప్పేసి అనిపిస్తుంది. విపరీతమైన సౌండ్స్ అయితే మాకు వచ్చాయి, అండ్ క్యాప్చర్ అయిందో లేదో నాకు కూడా ఇప్పటిదాకా తెలీదు, నాకైతే వినిపించినాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చూపిస్తున్నా చూడండి, నా బ్యాక్ సైడ్ ఏమైతే కనిపిస్తుందో మీకు, ఇది సో ఇది వచ్చేసి ఒక 18 years అమ్మాయిదంట. సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్, నా దగ్గర ట్రైపాడ్ ప్లస్ లైట్ లేదు, సో నా వీడియో కొంచెం డల్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ మై డియర్ ఫ్యామిలీ. ఈ వీడియో ఇక్కడి నుంచి ఎండ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బ్రో. నరసింహ, నా ప్రతి ఒక్క లైవ్లో వచ్చి నువ్వు చాలా మంచి సపోర్ట్ చేసావు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్రదర్. ఓకే, లెట్ us end this video from here. Thank you so much. Jai Hind.